నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ శిథిలగుట్ట శ్రీ అపురూప వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి అన్నారు. భారతదేశంలో అత్యధిక ప్రజలు విశ్వసిస్తున్న టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం రాష్ట్రాలపైన ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదట మామిడిపల్లి శివారులో గల అపురూప వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అంకాపూర్ లాలన ఆశ్రమాన్ని సందర్శించారు. లాలన ఆశ్రమంలో వృద్ధులతో కాసేపు మాట్లాడారు. లాలన ఆశ్రమం నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అర్చకులు గవర్నర్ పూర్ణ కుంభాలతోటి ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, స్పైస్ బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డితో పాటు బీజేపీ శ్రేణులు ఉన్నారు. नमो रुद्राय नमस्काराय नमस्कार विकरणाय नमो भर विकरणाय नमो भराय नमो भर प्रमदाय धीमहि राज विद्महे महद्युतिघराय धीमहि आदित्य प्रचोदयात्. ఆర్మూరు నిజామాబాద్ చాలాసార్లు వచ్చాను, కానీ ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఈరోజు కలిగింది. చాలా బాగుంది. ఈ యొక్క టెంపుల్స్ ఏవైతున్నాయో టెంపుల్స్ని డెవలప్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాలు ఇంకా డెవలప్ చేయవలసినటువంటి అవకాశం ఉంది. భారతదేశం టెంపుల్ టూరిజంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభాని ఆకర్షించేటువంటి దేశం. కాబట్టి టెంపుల్ టూరిజాన్ని ఇంకా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది చాలా మంచి ప్లేసు. ఇంత లోపలికి దీన్ని విశ్వసించి వచ్చేటువంటి భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఆ దృష్ట్యా నేను ఈరోజు ఈ దర్శనం చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.